Saturated, that's what you assume. The story's over now, I must. హాయ్, నేను రాజేష్ రాయల్. అండ్ ఈరోజు ఒక చిన్న బ్లాగ్ చేయబోతాను. అంటే స్టార్టింగ్ బ్లాగ్. రైటింగ్స్ అయితే చేస్తున్నా, బ్లాగ్స్ ఎప్పుడు చేయలే. సో బ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అందుకని క్యామ్ సెట్టింగ్ అన్ని, హెల్మెట్కి క్యామ్ సెట్ అన్నీ చేశా. అవి ఎంత క్లారిటీగా విజన్ ఉంది ఏంటి ఇదంతా, అంటే మనకి హ్యాండిల్ కనబడాలి, వ్యూ, టాప్ వ్యూ కనబడాలి, మిడిల్ వ్యూ ఎలా ఉంది, ఆ రోడ్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కాబట్టి ఆ క్యాజువల్గా ఊరికి అట్లా ఇట్లా తిరగడం దేనికని ఒక చిన్న ప్లేస్లాగా వేసుకుందామని. నియరెస్ట్ ప్లేసెస్ నెల్లూరులో మాకు నియరెస్ట్గా అందరూ ఎక్కువగా విజిట్ చేసేటువంటి ప్లేసెస్ అంటే కోడూరు బీచ్, మైపాడు బీచ్ అండ్ తుగులపాలెం బీచ్, ఇవన్నీ వెళ్తుంటాం. సో ఈ బీచెస్కి ఒక క్యాజువల్ రైడ్గా వేసి అది బ్లాగ్గా చూపిద్దాం అనుకున్నాను. సాలిడ్గా ఉంది ఎండ. ఈవినింగ్ 3:40 అయింది, అయినా కూడా ఎండ రేంజ్లో ఉందబ్బా. ఇక్కడ నుంచి మైపాడు బీచ్ ఆల్మోస్ట్ ఒక 75-80 వరకు ఉండొచ్చు. ఒకసారి మా టవర్ క్లాక్ సెంటర్ ఆపి కొంచెం సెట్ చేసుకొని క్యామ్ ఎట్లా ఉంది వీడియో చూసుకొని బయలుదేరదాం. ఏమైనా కేటీఎం ఆ ఇంజిన్ ఫీలింగ్ ఏదో పెద్ద కార్ మీద కూర్చున్నట్టు ఉంటుంది ఫీలింగ్. కార్ ఇంజిన్ తీసి అయినేసి కూర్చున్నంత హెవీగా ఉంటుంది, నార్మల్గా ఉండదు. ఇంకా ఆర్సీ కంఫర్ట్ ఉండదు అంటారు, కానీ ఏమో నాకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఆ పిచ్చి వాళ్ళకి అసలు ఏదైనా కంఫర్టే, అసలు నాకైతే పిచ్చి. ఓకే, ఇది పాత బస్ స్టాండ్. అండ్ ఇక్కడ నుంచి మా టవర్ క్లాక్ వచ్చేసింది. ఇది మా టవర్ క్లాక్, ఎప్పుడు నాటిన సంవత్సరాలు కట్టిండ్రు. అండ్ స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ నుంచి బైపాస్ నెల్లూరు మీదుగా, నెల్లూరు నుంచి ఒక రూట్ ఉంది, అక్కడ నుంచి డైరెక్ట్గా మైపాడుకి వెళ్తాం. అండ్ మైపాడు నుంచి కోడూరు, అండ్ కోడూరు అంటే ఆ కోస్టల్ ప్లేస్ల నుంచే, ఆ కోస్టల్ ప్లేస్ల నుంచే మళ్ళీ ఇది ఉంది కదా తుగులపాలెం బీచ్ వస్తుంది. అండ్ ఆ తుగులపాలెం బీచ్కి వెళ్తాం. ఇదంతా గూడూరు బైపాస్కి వెళ్ళి Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh. ఇది ఒకప్పుడు NH5, ఇప్పుడు NH60 నేషనల్ హైవే. ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళి నెల్లూరు నుంచి వెళ్తాం. అండ్ ఫ్యూల్ రేంజ్ వచ్చి 260 చూపిస్తుంది, అంటే మనం అప్రాక్సిమేట్లీ 220 అట్లా చూసుకోవచ్చు. ఫ్యూల్ కెపాసిటీ అంటే ట్యాంక్ కెపాసిటీ వచ్చి 9.5-10 లీటర్స్ ఉంటుంది. అంత లీటర్ మహా అంటే 20-24, ర్యాష్గా తోలితే 20, అంతే 22, అంతకంటే ఎక్కువ ఇవ్వదు. కాబట్టి అంత ఎక్కువ అనుకోవడానికి లేదు. 4th గేర్లో ఉంది, 70 పోతున్నా కూడా అసలు అసలు వెళ్తుందా లేదా అన్నట్టు కూడా తెలియట్లేదు. ఆర్సీలో చాలా ఏరోడైనమిక్ ఉంటుంది, అసలు చాలా కంఫర్ట్గా ఉంది. నాకైతే కంఫర్ట్ ఫీలింగ్, ఎంత లాంగ్ డ్రైవింగ్ అయినా కొట్టేయచ్చు అనుకుంటా. అందరికి ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలీదు. ఓకే, నెల్లూరు 31, విజయవాడ 314, నెల్లూరు 31 చూపిస్తుంది. అంటే ఒక 25 మినిట్స్ అట్లా. అంటే మనం మీడియంగా కొడితే చాలు, మరి అంతలానే ర్యాష్ డ్రైవింగ్ అవసరం లేదు. మీడియంగా కొట్టేస్తే సరిపోద్ది. నెల్లూరు నుంచి అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉండొచ్చు ఆ బీచ్, మైపాడు బీచ్. అండ్ మైపాడు నుంచి కోస్టల్ ఏరియాల నుంచి పోతాను. అండ్ ఈ రూట్కి నాకు చాలా మంచి అనుబంధం ఉందబ్బా. ఎందుకంటే ఆశంకర కాలేజీలో చదివేటప్పుడు ఇక్కడ నుంచి మార్నింగ్ చాలా ఫాస్ట్గా వెళ్ళేది, జడ్ఎంఆర్ వెహికల్ వాడేవాడిని. చాలా క్విక్గా పోయేదన్నమాట. అక్కడ స్టార్టింగ్ నుంచి కాలేజ్ వరకు నాన్ స్టాప్గా రేంజ్లో పోయేటాళ్ళం. అంటే అంత ఫ్రీగా ఉండే రోడ్డు, కంఫర్టబుల్గా. కాలేజ్ రేంజ్ అంటే కొంచెం రేంజ్గా ఉంటాం, ఇంకా స్పీడే. ఇంకొకటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు పక్కన కొత్త తరుముకుంటే వెళ్ళేది. చాలా బాగుండేది. మా కాలేజ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది బైపాస్లో. ఇందాక 260 చూపించింది కదా ఫ్యూల్ అని, ఇప్పుడు 180 చూపిస్తుంది. ఆడేం కూడా అలా మనం ఒక 3 కిలోమీటర్స్ వచ్చాం, అంతే. కొంచెం రన్ అయినా కరెక్ట్గా చూపిస్తుంది. అంటే మనం ఒక 180 అంటే అప్రాక్సిమేట్లీ 180 అనుకోవచ్చు. అంత స్పీడ్ కూడా ఏం పోవట్లేదు, ఒక 90లో పోతున్నా. అదిగో అక్కడ కనబడుతుంది కదా బ్రౌన్ కలర్లో, అదే మా కాలేజీ, ఆశంకర కాలేజ్, మా కింగ్డమ్. అది నిజంగా కాలేజీ చాలా మిస్ అవుతున్నాం.
చాలామందికి కంఫర్ట్ ఉండదు అట్లా అనుకుంటాం, కానీ ఒకటే పిచ్చి ఉంటే ఆటోమేటిక్గా కంఫర్ట్ అదే ఉంటుంది. అది తోలాలి, అదే ఉండాలి, అది వాడుకోవాలని పిచ్చి ఉంటే చాలబ్బా, కంఫర్ట్ యాడ్ నుంచి రాకుండా పోతుంది, అదే వచ్చింది సూపర్ ఉంటుంది. కానీ ఇంజిన్లు పవర్ఫుల్ ఇంజిన్ అబ్బా, సూపర్ ఉంటుంది అసలు. పికప్ కానీ దేనికైనా చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మనకి నడిపేదానికి కానీ తిరిగేదానికి చాలా బాగుంటుంది. ఈ టర్నింగ్ ఉంది కదా, ఇది చాలా డేంజర్. మేము కాలేజీలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి యాక్సిడెంట్స్ అయ్యాయి. బాగుందో తిప్పేయాలంటుంది అసలు, ఎక్సలేటర్ అసలు చెయ్యి ఉండట్లేదు ఎక్సలేటర్ మీద, జారిపోతుంది అట్లాగే జిమ్ అంట. అండ్ ఇక్కడ ఈ బైపాస్లో ఇప్పుడు ఏం చూపించడానికి ఏం లేదు, జస్ట్ ఊరికే కెమెరా సెట్టింగ్ కోసమే మ్యాక్సిమం అసలు ఎంత ఇదిగా పడుతుంది. ఇప్పటికి 4 సార్లు సెట్ చేసాము, యాంగిల్ సెట్ చేసుకుంటా ఉన్నాం. అది ఒక్కోసారి ఒకలాగా వస్తుంది, డిస్ప్లే కనబడితే రోడ్డు సరిగా లేదు, రోడ్డు కనబడితే డిస్ప్లే లేదు, అట్లా ఉండకూడదు కదా. అంటే రైడర్స్ వాళ్ళు తోలినట్టు ఫీల్ అవ్వాలని అంటే మొత్తం కనబడితేనే వాళ్ళకి కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది, లేదంటే అసలు వాళ్ళకి పోతున్నాం లేదా అసలు ఏం చేస్తున్నాం అనేది కూడా అర్థం కాదు. అదనమాట. RC 390 దీంట్లో ఉండే ఫెసిలిటీ ఏంటంటే ఈ KTM లేటెస్ట్ వెహికల్స్ వచ్చిన వాటికి ఎక్సలేటర్ కేబుల్ ఉండదు, టోటల్ అనమాట, మొత్తం సెన్సార్తోనే ఉంటుంది. అండ్ క్లచ్ కూడా అసలు ఎక్కువ ఆపరేషన్ ఏమి ఉండదు పెద్దగా, హెవీగా లైట్గా అలా అనేసి గేర్లు మార్చుకుంటా, అంత గేర్ షిఫ్టింగ్ కూడా అంత స్లో ఉండదు, అంత ఫాస్ట్గా ఉంటుంది, అంత యాక్యురేట్గా ఉంటుంది. అండ్ పవర్ రిలీజ్ చేయడం కూడా అసలు విగరస్గా, అసలు ఎట్లా ఓపెన్ చేస్తే అట్లా ఓపెన్ అవుతుంది పికప్. రైట్ సైడ్ అక్కడ లారీలు తిరుగుతున్నాయి చూడండి, అక్కడ రైట్ సైడ్ తిరగాలి, అది కృష్ణాపట్నం పోర్టు. అది కూడా చాలా పెద్ద పోర్ట్ అబ్బా, లోపల చాలా బెడ్స్ ఉంటాయి కానీ 2 బెడ్స్ మాత్రం రన్నింగ్లో ఉంటాయి. ఇటు కృష్ణాపట్నం రూటు పోర్టు ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్. అండ్ అక్కడ నుంచి మనం బైపాస్ మీద కానీ అంటే టౌన్లోకి వెళ్ళకోకుండా, ట్రాఫిక్ కదా టౌన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ నుంచి డైరెక్ట్గా బీచ్ రోడ్కి వెళ్ళేందుకు హైవే మీద వెళ్తే ఒక రైట్ సైడ్ చిన్న కటింగ్ వస్తుంది, అక్కడ నుంచి మనం ఫస్ట్ అయితే మైపాడ్ వెళ్ళాలి. అసలు విండ్ బేపచ్చంగా వస్తుంది, అసలు సైడ్ గాలి హెల్మెట్ తల ఊగుతుంది, కానీ ఆర్సీలో ఉండే ఇది ఏంటంటే ఏరోడైనమిక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఎయిర్ ఎంత క్రాషింగ్ ఉన్నా సరే అట్లా చీల్చుకొని వెళ్ళిపోతుంది ఎయిర్ని, అంత పర్ఫెక్ట్గా ఉంది నిజంగా. ఆర్సీ అయితే ఎయిర్ మనకి సైడ్ నుంచి లాక్ అయినా కూడా బాడీ మనం అవుతాం, కానీ బైక్ అసలు ఇంచు కూడా మనకి ఇట్లా వాలిపోయినట్టు కానీ హ్యాండిలింగ్ ఇట్లా తోసినట్టు కానీ ఏముండదు, చాలా క్లియర్గా ఉంది. అండ్ అదిగో ఇక్కడ బ్రిడ్జ్ చూసారా, అది కృష్ణాపట్నం పోర్ట్లోకి డైరెక్ట్గా ఈ గూడ్స్ వెహికల్స్ కోసం స్పెషల్గా వేసుకున్నారు, చాలా ఖర్చు పెట్టేశారంట. నెల్లూరుకి గుడికి మధ్యలో ఉండే ఒక టోల్ ప్లాజా ఇది, మనమేం టోల్ కట్టపలే బైక్ కదా, పైన వెళ్ళిపోవడం వీఐపీలాగా వెళ్ళిపోవడం. వీఐపీలో ఆపి ఎవరో అని చెక్ చేస్తారు, మనకి ఎవరో చెక్ చేయడు, ఎందుకంటే బైక్లో ఉన్నాం కదా. ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందబ్బా, అంటే ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ చేశారు కదా, చాలా క్రౌడ్ ఉంది. ఈ మధ్యలో చిన్న వర్క్ మీద నేను వైజాగ్ వెళ్ళాను, వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా క్లియర్గా బాగానే ఉండేది, అంత ట్రాఫిక్ ఏం లేదు. ఇప్పుడు మ్యాక్సిమం వెహికల్స్ వదిలేశారు కాబట్టి కార్స్, బైక్స్, లారీలు ఒక రేంజ్లో ఉన్నాయి అబ్బా. అసలు చూడండి అసలు ఎంత ట్రాఫిక్ చూడండి, అమ్మా చూడండి అసలు. ఇదంతా టోల్ ప్లాజాకి ఒక 1/2 కిలోమీటర్ ఉన్నట్టుందిగా రోడ్డు అంతా బ్లాక్, 1/2 కిలోమీటర్ బ్లాక్ అయినట్టు. బాబాయ్ నువ్వు ఎందుకు బాబాయ్ ఇటు దూరుతున్నావు, దూరి ఆడకపోదామని పోలేవు, మమ్మల్ని అన్నా పోలేవు. ఆ ప్లేస్లో దూరేస్తున్నాడు ఆయన చూడు కారు, మహానుభావుడు. అబ్బా సరే అయితే చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో, మొత్తం 3 లైన్స్ రన్నింగ్లో ఉన్నాయి, అయినా కూడా ఎంత ట్రాఫిక్ ఎందుకు ఉందో అర్థం కావట్లా. విఐపీ లెక్కలో దూసుకొని పోతున్నాడు బా. బైక్స్ పోయే దాంట్లో కూడా ట్రాఫిక్ ఏంది బాబాయ్, ఇప్పుడు ఉండదు అసలు అంతలా ఉన్నా. ఎందుకు ఇంతలా ఉన్నా, ఏమైనా చెకింగ్ ఉందా ముందు, దానివల్ల ఏమైనా ఎట్లా ఉందేమో దాటితే తెలుస్తుంది. ఇట్లాగా ఉంటే తాత కొంచెం పక్క వెళ్ళిపోతా ఉన్నానే, అంటే ఇట్లా పోయేటి విఐపీ అనేటి చెకింగ్ ఉంటుంది కదా, అవి చెక్ చేస్తుంటారు, అందువల్ల కోటకోట్స్లో అవి ఎందుకు అంతలా ఆపేసారో అర్థం కావట్లా. టోల్ ప్లాజా బాగానే ఉంది, ఏం లేదు ఇక్కడ చెక్కింగ్ ఏం లేదు, ఎందుకంత క్రౌడ్ ఆపుతున్నారు. ఇంత స్లోగా ఉంటే చాలా కష్టం అసలు.
ఇంకా వర్కింగ్ అవర్స్ పూర్తిగా లాక్డౌన్స్ ఓపెన్ అయిపోతే అసలు వీళ్ళు కంట్రోల్ చేయడం ఇంకా ఇబ్బంది అవుతుంది. మనం అంటే ఈ కెమెరా చెక్ చేయడానికి యాంగిల్స్ కోవడమే సగం అసలు ఈరోజు రైడ్ చేయడం బ్లాగింగ్ కోసం ఎట్లా ఏంది క్లారిటీ వచ్చి చూద్దాం చూడాలి. అండ్ బీచ్కి ఈవినింగ్ టైం కదా కొంచెం బాగుంటుంది సన్సెట్ ఇదంతా. దాంట్లో కొంచెం బీచ్ కొంచెం ఎక్కువ లైటింగ్ అనిపిస్తుంది. సో అది చూడడానికి కొంచెం వెళ్ళడం. అది కాక మాకు మామూలుగా క్యాజువల్గా ఏదైనా ఫ్రీగా ఉన్నా ఏం చేసినా అట్లా బీచ్కి వెళ్ళిపోతూ ఉంటాం. కాలేజ్లో ఎప్పుడైనా బంక్ కొట్టినా కూడా అట్లాగే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్తో. ఉన్నా నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ శ్రావణ్ ఆడు నేనైతే ఇంకా దారుణం అసలు గేట్ దాకా వెళ్ళి మామ ఈరోజు కుదరదురా అంటే ఇంకా తిప్పరా అంటే చల్ల అంతే వెళ్ళిపోయాం. ఆపేసి బీచ్లో తిరిగేసి వస్తాం. నిజంగా కాలేజీలో ఎంజాయ్ చేసినంత ఇది బయట ఉండదప్ప. ఇదే కాలేజీకి వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా మేము తిరిగేటోళ్ళం కానీ బ్లాగింగ్ అంతా చేయాలని ఐడియా వచ్చేది కాదు. కాలేజీకి వెళ్ళామా బైక్ వేసుకుని కాలేజీకి వెళ్తే అది పెద్ద అడ్వెంచర్ అప్పట్లో. అంటే ఫుల్ కిక్ ఉండేది అనమాట. అయిపోయాక కాలేజ్ బస్సెస్ వెళ్తూ ఉంటాయి. ఇంకోటి పక్కన కటింగ్ ఇస్తా బైక్లు వేసుకొని వెళ్ళడం. నిజంగా మేమంతా చాలా మిస్ అవుతున్నాం ఆ డేస్. నేనైతే డైలీ వేసుకోండి టెంపుల్ చాలా బాగుంటుంది అసలు. అది నెల్లూరు వస్తుంది. ఒంగోలు 129, విజయవాడ 269 చూపిస్తుంది. ఈ కరువు తిరిగాక లెఫ్ట్ వెళ్తే నెల్లూరు సిటీలోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు నెల్లూరు సిటీలో నుంచి కాకుండా బైపాస్ మీదుగానే వెళ్ళిపోతాం. నేషనల్ హైవేలోనే కంటిన్యూ అవుతాం. ప్రశాంతంగా ఉండే రోడ్లో కొంచెం ట్రాఫిక్ ఎంత తక్కువ అయితే బైక్ అసలు మాట ఏందో అసలు. ఇప్పటికీ కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉన్నాం కూడా అట్లాగే వెళ్ళాలి కూడా. అదే మనకు సేఫ్ కూడా. ఏమున్నాయి అసలు పైపులు లేని ఎంతలా ఉన్నాయి ఒక్కొక్క టర్మల్గా. అప్పుడు ఇది ఏ ఫ్యాక్టరీ మాకు ఐడియా లేదు. ఉంటాయి చూడడానికి దగ్గర దూరం నుంచి ఓవని కనబడేటికి. ఇది చూడండి ఎంత బాగుంది అసలు బైకింగ్ చేసే వాళ్ళకి. టర్నింగ్ లెఫ్ట్ వెంటనే రైట్ ఇట్లాంటి వాటిలో ఏవిఎస్ ఉండేటివి ఫ్లాట్ టైర్స్ ఎరడానికి ఉండే వెహికల్స్ వస్తే చాలా బాగా చేయొచ్చు. కాకపోతే ఆటోస్ కూడా అటాచ్ చేస్తున్నాయి. కొంచెం జాగ్రత్త లేకపోతే ఇతర ముద్దులు పెట్టుకోవాలి ఆటోకి మన బండికి. చూడండి అన్ని రోడ్లు చూడండి ఎట్లా ఉన్నాయో. ఎక్కడికక్కడికి అన్ని కటింగ్ అక్కడికక్కడికి చూడండి అట్నే. ఇన్స్టెంట్ టర్నింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇంత కటింగ్స్ వస్తే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అట్లా పోవడానికి. కానీ ఫ్యూల్ పంప్ ఆయిల్ పట్టించుకోవాలి. మళ్ళీ అక్కడెక్కడ లేకపోతే ఇబ్బంది పడతాం. ఉన్న చోట్లనే ఫ్యూల్ పట్టించుకోవడం చాలా బెస్ట్. పెట్రోల్ ఎక్కడ ఓకే పడతాడంట. పెట్రోల్ డీజిల్ ఇక్కడేమో మనకి 2 పాయింట్స్ తగ్గించి చూపిస్తుంది. కానీ పట్టించుకోవడమే బెస్ట్. 149 చూపిస్తుంది ఫ్యూల్ రేంజ్. పట్టించుకోవడం చాలా బెస్ట్. మళ్ళీ ఇక్కడ లేకపోతే ఫుల్ ట్యాంక్. చిన్నగా పట్టన్నా పెద్దగా ఏం ఉండదు, కొంచెం ఉంటుంది. ఆయిల్ ఫుల్గానే ఉంది, పెద్దగా ఏం లేదు. అలా పైకి కొట్టేస్తుంది. యాభై చేసేసి చాలే. పట్టులే కొంచెం పట్టు. 5 ఆర్డర్ చేసి 5 చేసి చాలే ఆపేలే. ఇంకా పట్టదులేనా, ఇంకా పట్టదు. గ్యాప్ ఏర్ లాక్ అవుతుంది వదిలేసి. ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకున్నాం. ఇక్కడ ఫ్యూల్ ఫిల్ చేస్తే 260 రూపీస్ అంత. అంటే అటు ఇటు 3 లీటర్స్ పట్టింది ఫ్యూల్ ఫిల్ చేశాక. చాలా బాగున్నాయి. బట్ చల్లగా గాలి వస్తా. సింపుల్గా ఒక 70 రేంజ్లో పోతున్నా. 6th గేర్లో ఉన్నాం. ఒక 70 రేంజ్లో పోతున్నా. ప్రశాంతంగా ఉంది. రోడ్డు చాలా బాగుంది. అక్కడక్కడ ఒక చెట్టు మొత్తం రోడ్డు అంతా కవర్ చేసేటట్టుగా. అక్కడ ఎంత పువ్వుగా ఉంది.
నిజంగా ఎప్పుడైనా అట్లా క్యాజువల్ రైడ్స్ వేసుకునేటానికి అట్లా ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లాంటి పల్లెటూరు రోడ్లు ఇట్లాంటివి చూసుకోవడం చాలా బెస్ట్. Burning the bridge that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to. మైపాడు ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే ఒక 10 మినిట్స్. అంటే రూట్ అలా ఉంది కదా, బాగా ఆస్వాదిస్తూ పోవచ్చు. మంచిగా ఉంది. కటింగ్స్ చిన్న చిన్న తార్ రోడ్డు కటింగ్స్కి ఇది కాలువ. చూసారు ఆ గోడలా కనబడుతుంది చూడండి బీచ్. చూడండి ఒక గోడ మాదిరి ఎట్లా ఉంది చూడండి అసలు. అదే అనిపిస్తుంది, డౌట్ అనిపిస్తుంది. వాటర్ పైకి ఉన్నట్టుంటాయి చూడండి బీచ్ వరకు వస్తే పైకి లేచినట్టు. మనం అనుకోవాల్సింది ఇక్కడ ఎవరు లేరని. ఎందుకు లేరు? ఫుల్ క్రౌడ్. జనాలు రారని మనం అనుకుంటే అట్ట, మనం కూడా ఎవరు రావనుకుని వాళ్ళు అనుకుంటారు. చూద్దాం, ఇట్లాగే పోయేసి వచ్చేద్దాం. ఏమో అట్లా పోవద్దు అని అంటున్నాడు ఆయన. చూద్దాం. మామూలుగా ఇట్లా వెళ్తాం, ఇట్లా పోయి వెహికల్స్ ఆడ పెట్టుకుంటాం, గార్డెన్ లాగా ఉంటుంది కదా. హలో లేదా సార్? హలో లేదు సార్? ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ మన ఇక్కడ నుంచి చూసుకోవడమే. లాక్డౌన్ అంటే అలో లేదన్నాడు, అంటే వెహికల్స్ వాళ్ళు పంపిరేమో. ఇంత దూరం వచ్చేం డిసప్పాయింట్ అయ్యేటట్టు ఉంది. ఈ లోపలికి ఏమో అలో లేదు, ఇప్పుడు పోవడానికి లేదంటున్నాడు. ఇక్కడంతా అంటే బీచ్ వాళ్ళు తప్ప ఇంకెవరు తిరగడానికి లేదేమో. మళ్ళీ ఏమో పంపించట్లే. ఇది ఆడడం చూడదు పై అంట. రేడియేటర్ స్టార్ట్ అయింది, అందువల్ల అరుస్తుంది. కోపం వచ్చింది. ఎట్లా అరుస్తుంది అది అంట. చైన్ కొద్దిగా లూజ్ ఉన్నట్టుంది. చైన్ అడ్జస్ట్మెంట్ చేయించాలి, బాగా లూజ్ వచ్చేసింది. అంటే మొన్న వైజాగ్ నుంచి వచ్చాను, అప్పుడు కానీ లూజ్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి బయలుదేరుతామంటే ఇక్కడ మనకు అలో లేదన్నారు. వెళ్ళే వాళ్ళు ఏమో అటు ఇటు రూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా అది పనిగా లాక్డౌన్ కదా, అలో లేదన్నప్పుడు మనం అట్లా దొంగచాటుగా పోవడం కరెక్ట్ కాదు, పద్ధతి కూడా కాదు. ఆయన అంత పద్ధతిగా చెప్పినప్పుడు వినాలి. సో కోడూరు చూద్దాం. కోడూరు బీచ్ కన్నా అట్లీస్ట్ బీచ్ టచ్ అవ్వడానికన్నా మనకి అలో ఇస్తారో లేదో చూడాలి. అట్లీస్ట్ బీచ్ని టచ్ చేయాలబ్బా. ఈ రోడ్ కన్నా వచ్చాను, ఓకే ఫైన్. కోడూరు బీచ్లో అన్నా టచ్ చేయిస్తారో లేదో అని చూద్దాం. విల్ రైట్ ఎట్లా అయిందనేది ఇంకా అక్కడ పోయాక తెలుస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కోడూరుకి ఒక 17-15 కిలోమీటర్స్. అండ్ ఈ కోస్టల్ రోడ్స్ నుంచే ఉంటుంది అంతా. అంటే మెయిన్ రోడ్కి రోడ్ ఏం పోకుండా ఇట్లా పల్లెటూరు రోడ్ల నుంచే పోయేది. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి కూడా తుప్పలపాలెం పోయేది కూడా చాలా ఇట్లాగే ఉండే రూట్లోనే. అసలు సన్న రూట్లు, టర్నింగ్స్ ఉంటాయి, ఆ రూట్లో పోవాలి. ఒకవేళ మార్నింగ్ ఏమన్నా వచ్చి ఉంటే ఏమన్నా అలా ఉంటుందేమో. ఇప్పుడు రావడం వల్ల ఏమన్నా లేదన్నారో అర్థం కావట్లా. మొత్తానికి అయితే ఇక్కడ అలా చేయండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా, 40 మినిట్స్ అన్నా బీచ్ని చూసుకొని బైక్ని అట్లా అంటే మళ్ళీ కోడూరులో బీచ్లోకి బైక్ తీసుకుపోయి ఆ వాటర్ తగలుతా ఫొటోస్ తీసుకోవడానికి కానీ చిన్న చిన్న టిప్స్ తీసుకోవడానికి అసలు కుదరదు, చాలా కష్టం. మైపాడు నుంచి అయితే డైరెక్ట్గా బీచ్ చాలా దగ్గరలో ఉంటుంది, ఎలా చాలా ఈజీ అనుకున్నాను. కానీ ఇక్కడ అలౌ చేయలేదు. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మనం కోడూరుకి వెళ్ళడానికి. కోడూరు బీచ్కి లెఫ్ట్. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకేం ఉండదు, ఇట్లా లెఫ్ట్ కోడూరు. ఇట్లా పోతే మళ్ళీ తుప్పలపాలెం అట్ట పోయి రూట్ కూడా వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్. ఈ లెఫ్ట్ రోడ్ ఇంకా బాగా లేదప్ప. ఇక్కడ కూడా అంత బాగలేదు ప్రస్తుతానికి కూడా.
అయితే ఇక్కడ రిసార్ట్స్ లాగా ఏమి ఉండదు, వాష్రూమ్స్ ఉంటాయి, చర్చ్ ఒకటి ఉంటుంది. అండ్ అక్కడ మైపాడ్ అంటే నీకు రిసార్ట్, రూమ్ ఫెసిలిటీ అంతా చాలా బాగుంటుంది. అసలు స్టే చేయాలన్నా కూడా బాగుంటుంది. చూడండి ఎవరైనా హార్స్ రైడ్ వేస్తున్నాడు. బాగు. సో అక్కడ ఉంది ఈవినింగ్ వాక్ అనుకుంటా, పెట్టేసిపోతే బెస్ట్. ఎస్, అదే బీచ్, కోడూరు బీచ్. అంటే ఇట్లా పోతారా, ఇట్లా పోవాలరా. బైక్ ఇక్కడ పెట్టేద్దామా, తీసుకెళ్దామా తీసుకెళ్ళాలంటే అల్లాడుతుంది మనం ఇసుక అంతా ఉంది. ఇదే పెద్ద ఇబ్బంది అవ్వదు. ఆయన వెళ్ళిపోతాను హ్యాపీగా. ఏం వెళ్తున్నాడు చూద్దాం నాకు. ఆయన ఏమో సింపుల్గా వెళ్ళిపోతున్నాడు. వెళ్దామా వద్దామా, దాంట్లో తీస్తావా? ఇసుకలో వెళ్తున్నాం ఇట్లాగే, చూద్దాం. స్ప్లెండర్ ఆయన స్టేషన్ ఆయన వెళ్ళిపోయాడు కదా, మనం కూడా కదా. మరి టైర్లు ఫ్లాట్గానే ఉంటాయి. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. నాకు తెలిసి నా బండి స్టాండ్ కూడా ఇవ్వాలి. రైట్ ఊరికి వేసామంటే వేసామంతే. ఫైనల్లీ అట్లీస్ట్ ఈ బీచ్లో కానీ అసలు అలా ఉందంటే ఇక్కడ ఎవరు లేరు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ కూడా వచ్చి, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అంతా. ఇంకా రిసార్ట్ ప్లేస్, రిసార్ట్ లాగా అంటే ఈ రోజు హ్యాచరీ లేదు. వ్యూస్ అంతా దగ్గర తీసుకొచ్చేసాం. పర్లేదు, వాటర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ దిగితే మళ్ళీ తూర్పాలం పోవాలి కదా, టైం సరిపోద్దో లేదో. అంటే బీచ్ అయితే దగ్గర నుంచి దిగుతామని వచ్చేసాం. అంటే మేము తిరిగేటి ప్లేస్ రెగ్యులర్గా దిగాం. ఐఎమ్ సారీ, తుపులవరం బీచ్ మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇక్కడ నుంచి చూపించలేను. ఒకసారి మూన్ వ్యూ వస్తుంది అన్నారు, దానికోసం వెయిట్ చేస్తాను. అది చూసేసి బయలుదేరుతాను. దాని నుంచి కెమెరా కోసం చంపేస్తున్నాడు వీడు. ఏంది ఏం కావాలరా, రా నిలబడతారా, రా డ్యాన్స్ వేస్తావరా, డ్యాన్స్ వేస్తా ఈరా. ఏందిరా నీ బాధ, తింటున్నావు కదా తినరా. వేసుకునేయాలి చెడ్డీ ఎదురా నీది, పోరా అదే పోయి ఇంటికి పోయి చెడ్డీ వేసుకోపోరా. ఇసుకలో ఎట్రా తిరగరా చెడ్డీ లేకుండా స్వామి. ఫుల్ మూన్ అన్నారు, ఫుల్ మూన్ కోసం వెయిటింగ్. నైట్ టైం చూడండి అలా ఎంత భయంకరంగా పోటుగా ఉన్నాయి బాగా. మేమేమో అన్న చెప్పినట్టు ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. ఫుల్ మూన్ అది అని చెప్పాడు. మాకు ఏం కాదు కదా, ఏం కనిపించలేదు, క్లౌడ్స్ లేవు. ఈరోజు ఏదో పౌర్ణమి అమాసంకి ఏదో చెప్పాడు, అయిపోయిందంట. ఫుల్ మూన్ వచ్చిందని ఇప్పుడు మాకు ఎక్కడ ఏ ఫుల్ మూన్ కానీ ఏం కానీ ఏం కనిపించలేదు. 40 minutes అన్నాడు, ఆల్మోస్ట్ 1 hour అయింది. ఎట్లా
మాకైతే మూడు జాడాలే కనిపిలా. చూద్దాం ఇంకో 20 మీటర్లు వెయిట్ చేసి గమ్మని బయలుదేరాం. అండ్ బయలుదేరుతున్నాం ఫైనల్లీ. మాకేం ఇక్కడ ఫుల్ మూన్ గిన్ మూన్ ఏం కనిపిలా. సో బయలుదేరుతున్నాం. నైట్ టైం మనం బ్లాక్ చేసి చూపించలేను, అంత క్లారిటీ రాదనుకుంటా. చూద్దాం, కొంచెం దూరం దారి వరకు బీచ్ రోడ్లో చూపిస్తాను. ఇదేమన్నా కొంచెం ఏమన్నా క్లారిటీ ఉంటే ఓకే ఫైన్, లేదంటే అంతే. అది వరకు మాత్రం రికార్డులో పెట్టాను. అండ్ నెల్లూరు రూట్ మీదుగా బయలుదేరేస్తాం. అండ్ ఇంకోటి మా నియరెస్ట్ ప్లేస్లో ఇంకా 2 ప్లేస్లు ఉన్నాయి చూడడానికి. పెంచిలకోన డ్రాపూరు కొండల నుంచి అట్లా. ఐఎమ్ సారీ, ఛార్జింగ్ అయిపోయింది. లేదంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని చెప్తా వెళ్దాం అనుకున్నాను. లైటింగ్ ఉండే ప్లేసెస్లో అన్నా అట్లీస్ట్ బ్లాక్ నైట్ టైం ఎట్లా వస్తే చూద్దాము, క్లారిటీ అండ్ బైక్ లైటింగ్ ఎట్లా ఉందో చూద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఓకే, రేపు రాపూరు ఘాట్ రోడ్డు అండ్ అక్కడ ఉండే వాటర్ ఫాల్స్ ఏమైనా ఉంటే చూపిస్తాను.